గైస్ ప్లీజ్ మీరు ఒకవేళ మోటో వ్లాగింగ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ బ్లూటూత్ మైక్స్ అయితే అస్సలు తీసుకోకండి. డీజేకి అయితే అస్సలు అంతకు తీసుకోకండి. మీరు నార్మల్గా వ్లాగ్ చేసేటప్పుడు మొబైల్కి అలా కనెక్ట్ చేసుకోవడానికి అయితే ఈ బ్లూటూత్ మైక్స్ తీసుకోండి. ఒకవేళ బ్లూటూత్ మైకే మాకు కావాలనుకుంటే డీజేఐ అలాంటి వాటికి వెళ్ళిపోండి. మోటో వ్లాగింగ్కి అయితే చెప్తున్నాను, చిన్న చిన్న బ్లూటూత్ మైక్స్ అయితే అస్సలు పనికిరావు. సో చూపిస్తాను ఎందుకు మీకు పనికిరావు అనేది, చూడండి. దీనివల్ల నాకు కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అడ్వాంటేజెస్ కన్నా డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ మనీ వ్లాగ్స్ వైజాగ్. ముందుగా అందరికీ జై శ్రీరామ్. గైస్ ఈరోజు వచ్చేసి నేను ఒక బ్లూటూత్ మైక్ అయితే తీసుకున్నాను అనమాట, మన DJI యాక్షన్ 5 ప్రోకి మోటో వ్లాగింగ్ చేయడానికి. బట్ అది ఎలా పనిచేస్తుంది, అసలు మన మోటో వ్లాగింగ్కి బ్లూటూత్ మైక్ సెట్ అవుద్దా లేదా అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి. సో లాస్ట్ దాకా అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది. మెయిన్గా మోటో వ్లాగింగ్ చేద్దాం అనుకునే వాళ్ళకైతే. సో మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టేసుకొని ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. సో గైస్, మైక్ వచ్చేసి ఇదే అనమాట, RD ఎయిర్ మైక్ VX30 అంట. సో దీని ప్రైస్ వచ్చేసి లాస్ట్లో చెప్తాను. సో చూద్దాం. దీన్ని వన్ హ్యాండ్తో ఓపెన్ చేయలేకపోతే. ట్రాన్స్మిటర్ చూసుకున్నట్టయితే మనకు ఒక పక్క CE వస్తుంది, అలాగే ఇంకో పక్క ఐఫోన్కి అయితే వస్తుంది అనమాట. సో దీనికి 2 మైక్స్ కూడా ఒకేసారి కనెక్ట్ చేసుకొని అయితే వాడుకోవచ్చు మనం. సో మైక్ ఇది వచ్చేసి మనం డైరెక్ట్గా కనెక్ట్ చేసిన తర్వాత అయితే ఆన్ అవుతుంది. సో ఈ మైక్ వచ్చేసి మనం ఈ సైడ్ ఆరెంజ్ బటన్ నొక్కాలి. నొక్కితే చూసారు కదా, ఛార్జింగ్ 65 ఉంది. ఇక్కడ రెడ్ అండ్ గ్రీన్లో అయితే లైట్ వెలుగుతుంటుంది. సో ఇది కనెక్ట్ అవ్వాలంటే ఇది దేనికో దానికి పిన్ చేయాలి. పిన్ చేసిన తర్వాత అప్పుడు ఇది ఆటోమేటిక్గా అయితే కనెక్ట్ అయిపోయి గ్రీన్ కలర్లో ఉండిపోద్ది అనమాట లైట్. సో అప్పుడైతే మీ వాయిస్ అయితే రికార్డ్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి నా బ్లూటూత్ మైక్ RD కంపెనీ నుంచి. సో ఇది వచ్చేసి నా DJI యాక్షన్ 5 ప్రో. దీనికి ఇక్కడ మనమైతే మైక్ని అయితే కనెక్ట్ చేయాలి. సో ఇది తీయాలన్నమాట. తీస్తే ఇక్కడ అయితే దీనికి మళ్ళీ ట్రాన్స్మిటర్ దీన్ని ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. సో ఇది ఒక 200 రూపీస్ వేస్ట్ అనమాట నాకు. ఎందుకు అంటే మీకే తెలుస్తుంది, చూడండి. సో మనం వచ్చేసి దీన్ని అయితే ఇలా కనెక్ట్ చేయాలన్నమాట. డైరెక్ట్గా ట్రాన్స్మిటర్ దీనిలో పెడదామంటే ఈ పైన ఈ క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ అయితే అడ్డొస్తుంది, డైరెక్ట్గా కనెక్ట్ అయితే లేదు. సో ఇలా పెట్టాం కదా, సర్లే ఎలాగోలా ఉంటుంది అనుకుంటే ఈ కెమెరాకి ఇది అయితే మనకి అడ్డొస్తుంది అనమాట, వైడ్ యాంగిల్లో అది పెట్టేటప్పుడు. సో నాకైతే ఇది అసలు వర్త్ అనిపించట్లేదు. సో నెక్స్ట్ ఇంకొక వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ప్రొటెక్టర్ కేస్ తీసేయాల్సి వస్తుంది. ప్రొటెక్టర్ కేస్ వేసి మనం కనీసం ఈ కనెక్టర్ కూడా పెట్టడానికి అయితే అవ్వట్లేదు అనమాట. సో ఎందుకంటే ఇది చాలా దగ్గర దాకా అయితే వచ్చేస్తుంది. సో మీకు క్లారిటీ మిస్ అవుతుంది. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మనీ వ్లాగ్స్ వైజాగ్. గైస్ ఈరోజు మనం వచ్చేసి మన న్యూ మైక్ అయితే తీసుకున్నాం కదా, మన DJI యాక్షన్ 5 ప్రోకి. సో దీనివల్ల నాకు కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అడ్వాంటేజెస్ కన్నా డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు రైడ్ చేసి నార్మల్గా చెక్ చేసి చూద్దాం ఎలా వస్తుంది వాయిస్ క్వాలిటీ, అలాగే నెక్స్ట్ నాయిస్ ఏమైనా వస్తుందా లేదా అనేది రైడ్కి వెళ్తూ మాట్లాడుకుందాం. మీకు ఏమైనా అందులో తేడా కనిపిస్తుందో లేదా బాగానే ఉంది అనిపిస్తుందో అనేది అయితే నాకు తెలియాలి. సో దానికోసం అయితే మీరు పక్క కామెంట్ అయితే చేయాలన్నమాట. సో నేనైతే ప్రజెంట్ కొంచెం అలా ముందుకెళ్ళేసి అక్కడైతే మన బండికి కొన్ని ఫొటోస్ తీసేసుకొని thumbnail కోసం అక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ ప్రజెంట్ అయితే వైజర్ అయితే తీసేసా అనమాట. సో ఇప్పుడు నాయిస్ ఎలా వస్తుంది అనేది అయితే తెలుస్తుంది మనకి. బయట ఎయిర్ నాయిస్ అయితే వస్తుంటది కదా, దాంట్లో మన వాయిస్ ఎలా వస్తుంది అనేది కూడా మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో వైజర్ అయితే తీసేస్తుంది. సో ఇప్పుడు వైజర్ వేస్తాను. సో ఇప్పుడు వైజర్ అయితే వేసేసాను అనమాట. సో 2 వేరియేషన్లు కూడా మనకు అర్థమవుతాయి అనమాట, ఎలా వచ్చింది వాయిస్ అనేది అని చెప్పేసి. నాయిస్ నార్మల్
లాగింగ్ వాడుకొని మళ్ళీ కొత్త మైక్ అయితే బుక్ చేసుకోవాలి దీనికోసం. మళ్ళీ యాక్చువల్గా సోనీ మైక్ తీసుకుందామని వెళ్ళాను, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఏమైందో తెలియదు. ఈ మైక్ కొన్నాను లాస్ట్కి. అదే ఓల్డ్ మైక్స్ ఎలా వాడేవాళ్ళమో అలా వాడేసుకుంటే అయిపోతుంది అది. చూద్దాం, ఈ మైక్ అయినా సరే మనకి దేనికో దానికి పనికి వస్తుంది, పనికి రాదని నేను అనట్లేదు. బట్ కొంచెం ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు, అంతే. అందాకలకి కొత్త మైక్ ఇంత కష్టపడి ఇన్ని కనెక్టర్లు కొని దానికి అన్ని అటాచ్మెంట్లు చేసి రిస్క్ తీసుకొని ప్రొటెక్టర్లు కూడా తీసి మోటో వ్లాగింగ్ ఎలాగోలా చేద్దాం అనుకుంటే వాయిస్ రికార్డింగ్ నాయిస్ బాగా క్యాన్సిల్ అవుతుంది. బట్ నా వాయిస్లో వచ్చే వైబ్రేషన్ అస్సలు తట్టుకోలేకపోతున్నాను. దానికి నేను చాలా ట్రై చేశాను, చాలా విధాలుగా ట్రై చేశాను అనమాట నా వాయిస్లో వచ్చే వైబ్రేషన్ తగ్గడానికి. బట్ అదైతే తగ్గట్లేదు. సో అందుకే నేనైతే మైక్ రిటర్న్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. బట్ మీకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, తీసుకుంటే డైరెక్ట్ వైర్డ్ మైక్స్ తీసేసుకోండి. ఎందుకంటే మోటో వ్లాగింగ్కి చాలా మనకి సెటప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, డీజే కెమెరాకి అలాగే గోప్రోకి అయినా సరే. బ్లూటూత్ మైక్స్ అయితే తీసుకుంటే ఒకవేళ హై ఎండ్ తీసుకోండి, లైక్ డీజే ఇంకా ఉంటాయి కదా సంథింగ్, అవే తీసుకోండి. అవైతే వీటికి కరెక్ట్గా ఎలా ఫిట్ అవ్వాలో అలాగే ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది ఫిట్ చేసుకోవడానికి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి.